హాయ్ హలో 50 మంది ప్రజానికానికి నా నమస్కారం. నా వార్తలో ఇష్టం కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. ఇక ఈ వార్తలు చదువుతా ఉంది మీ కొడిదల శివశంకర వరప్రసాద్ ఉరఫ్ చిరంజీవి, అదే ఉరఫ్ మెగాస్టార్ చిరంజీవి. ఇప్పుడు ఫుల్ గా కేర్ ఆఫ్ ఫారిన్ టూర్స్. నా ఫ్యాన్స్ అంతా ఒక్కసారి మీ టీవీలకేసి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోండమ్మా. మేరే పేరే ఫ్యాన్స్, మన సినిమాలకి రాజకీయాలకి ఒక తేడా ఉందన్నమాట. సినిమాలో నేను కష్టపడి పైకొచ్చాను, రాజకీయాల్లో కష్టపడకుండా పైకొచ్చాను. అది లెక్క, అర్థమైంది కదా. దీనికి సంబంధించిన మరిన్ని వివరాల్లోకి మనం వెళ్లే ముందు ఒక్కసారి రొటీన్ గా ఈ హెడ్ లైన్స్ అవి చదువుతాను. కాస్త జాగ్రత్తగా హెడ్ లైన్స్ వైపు ఫేస్ తరిగించుకోండమ్మా. మనకిప్పుడు డ్యూటీలు తక్కువ, రైట్స్ ఎక్కువ. మనం చేసిన దానికన్నా మనకు వచ్చిన ప్యాకేజే ఎక్కువ. ఏపీ నుండి పిలుపు రావచ్చు మనకు, కిరణ్ కుమార్ రెడ్డి సీటు కదిలితే వెనక్కు. ఇక మనకు లేదు తెలంగాణ తలనొప్పి, లేకపోతే అయ్యేది మొన్ననే తలకు బొప్పి. నౌ న్యూస్ ఇన్ డీటెయిల్స్. చూడు మై డియర్ ఫ్యాన్స్, సోనియా మేడం కేంద్రంలో పర్యాటక శాఖ ఇచ్చినప్పుడు దాని రేంజ్ మనకు తెలియదన్నమాట. ఇప్పుడు ఫుల్ గా తెలిసిపోయింది. ఇక మనం అన్ని పర్యటనలు. మొన్న లండన్, నిన్న వియత్నాం, రేపిక న్యూజిలాండ్, ఇలా ఎన్నెన్నో. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు చెప్పడానికి మన సలహాదారు అల్లు అరవింద్ లైవ్ లో ఉన్నాడు. ఓట్ అరవింద్. నమస్కారం అండి చిరంజీవి గారు, నేనండి రోజాను, జగన్ గారు ఆఫీస్ నుంచి అండి. మీకు అసలు విషయం అస్సలు అర్థం కాలేదండి. చంద్రబాబు గారు పాదయాత్ర చేస్తున్నారు, షర్మిల గారు పాదయాత్ర చేస్తున్నారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇందిరమ్మ యాత్ర చేస్తున్నారు, మరి సత్యబాబు గారు ఢిల్లీ యాత్రలు చేస్తున్నారు. సోనియా గాంధీ గారు మిమ్మల్ని విదేశీ యాత్రలకు పంపిస్తున్నది మీరేదో అదని కాదండి, ఇక్కడ మీరున్న దండగా అని. అర్థమైంది కదండి. ఓ షట్, ఏమిటిది? మై డియర్ ఫ్యాన్స్, మనతో డ్యూయట్లు చేసినటువంటి రోజానే ఇప్పుడు ఇలాంటి డైలాగులు కొడుతోంది. ఇదేమైనా బాగుందా అని చెప్పి నేను మీ అందరి పక్షాన కోరుతున్నా. నమస్కారం చిరంజీవి గారే. నేను సార్, మీరు సినిమాలు వదిలేసిన మిమ్మల్ని వదలనటువంటి వీరాభిమాన్ని చిన్నబాబుని సార్, రాజమండ్రి నుంచి. ఇదిగా రోజా విషయం మర్చిపోండి సార్, ఏపీ విషయం మాకు వదిలేయండి, మీరు ఢిల్లీ విషయాలు చూసుకోండి సార్. ఇక ఆ రకంగా ఇటు స్టేట్ ని అటు సెంటర్ ని కూడా రఫాడించేద్దాం సార్, నేను చూసుకుంటాను కదా ఇక్కడ. మరి ఫ్యాన్స్, ఏమిటిది? మన చిన్నబాబు నా డైలాగుల్ని నాకే అప్పచెప్తున్నాడు. నమస్కారం చిరంజీవి గారు, నేను విజయశాంతి. రాములమ్మ ఉద్యమం, మీరు సామాజిక తెలంగాణ అన్నారు, ఇప్పుడేమో ఢిల్లీలో ఉన్నారు. సోనియా గాంధీకి క్లోజ్ అని చెప్పుకుంటున్నారు. అదే నిజమైతే సోనియా గాంధీకి చెప్పి ఈ నెలాఖరులోగా ఏదో ఒక తెలంగాణ తీసుకురండి, నేను శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటాను. తెలంగాణ లేకుండా వస్తే మటుకు నేనేం చేస్తానో తెలుసుగా. మరే పేరే ఫ్యాన్స్, వనముళ్ళు గుచ్చుకుంటే ఎట్టగమ్మా అనేటువంటి వానపాట పాడిన విజయశాంతేనా ఇలా అంటున్నది? ఇది కళయా లేక నిజమా? ఇదిగో చూడు చిరంజీవి, విజయశాంతి చెప్పింది కదా అని చెప్పి నువ్వు తెలంగాణ వంటి వ్యవహారాల్లో వేలో కాలో పెట్టకు. మనం పొలిటికల్ పార్టీని అమ్మేశాం, దాని వ్యవహారాలు కొనుక్కున్న వాళ్ళు చూసుకుంటారు. నువ్వు ఇంగ్లాండ్ వెళ్ళినా వియత్నాం వెళ్ళినా ఒక్కటే విషయం గుర్తుపెట్టుకోవాలి, మనకేమిటనేది గుర్తుపెట్టుకోవాలి. మరి మనది సినిమాల్లో అదే పాలసీ, రాజకీయాల్లో కూడా అదే పాలసీ. అయినా ఇవన్నీ ఏదో ఊసిపోక నేను చెప్పడం తప్ప ఇవన్నీ నీకు తెలియనివేం కాదు. వేరే పేరే ఫ్యాన్స్, మీ అందరూ నాకు వెల్ విషర్లు, అరవింద్ నాకు వెల్త్ విషర్. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ వెంటనే ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మళ్ళీ వెంటనే ఫేస్ తొలగించుకుంటాను కదా. టేక్ ఏ బ్రేక్. వెల్కమ్ బ్యాక్. నా వార్తలో నా ఇష్టం కార్యక్రమానికి విరామం తర్వాత మళ్ళీ తిరిగి స్వాగతం. డియర్ అభిమానులు, మేరే ప్యారే ఫ్యాన్స్, మరి చూస్తాను బాగుందా చిరంజీవి? నేనమ్మా దర్శక బ్రహ్మ దాసరి నారాయణరావు అని మాట్లాడుతున్నా. గడ్డి కూడా ఎండిపోయిన స్టూడియోలో పచ్చగడ్డి ములిపించానయ్యా. సైకిల్ మీద నా ఇంటి చుట్టూ తిరిగిన వాళ్ళని సూపర్ స్టార్లను చేశానయ్యా. ఢిల్లీలో నేను కుర్చీ ఖాళీ చేసి వస్తేనే నీకు కుర్చీ వేశారు. సినిమాల్లో సూపర్ స్టార్లు తప్ప ఇంకో స్టార్లు ఉండరు. తెలుగులో సూపర్ స్టార్ అంటే అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ ఎన్టీ రామారావేనయ్యా. ఆ విషయాన్ని గుర్తుంచుకో. ఓ షట్, మై డియర్ ఫ్యాన్స్, దాసరి గారు మన గురించి అనలేదు, వారు సూపర్ స్టార్ గురించి అంటున్నారు. మనం మెగాస్టార్ కదా, అందుకే ఈ గారి మాటలు మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అర్థమైందా?
నమస్కారం చిరంజీవి గారు, నేను విజయమ్మనండి. మీరున్నప్పుడు కాంగ్రెస్ కు ఓట్లు రాకపోయినా రోడ్ షోలకు జనం అయినా వచ్చేవారు. ఇప్పుడు కాంగ్రెస్ కు జనం లేరు, ఓట్లు కూడా లేవు. ప్రభు దయ వల్ల ఇప్పుడు ఓట్లన్నీ మాకే వస్తున్నాయండి. బైబిల్ పట్టుకుని చెప్తా ఉన్నాను, మా జగన్ బాబే సీఎం అవుతాడు. ఓ షట్ మై డియర్ ఫ్యాన్స్, మనం 18 మంది ఎమ్మెల్యేలతోనే ఎన్ని ప్యాకేజీలు కొట్టగలమో అసలు ఈ విజయమ్మ గారికి తెలుసా అని చెప్పి నేను సూటిగా అడుగుతున్నా. ఏంటంటే చిరంజీవి గారి అన్ని ప్యాకేజీలు మీకేనా ఏంటి? మిమ్మల్ని కేంద్రానికి పంపింది ఇక్కడ నేనేదో సర్దుకోవాలని చెప్పి కదా ఏంటి? మన నాకు తెలియగలిగితే మనం ఒక సామాజిక వర్గం అని చెప్పి అనుకుంటే నాకే దాని తొలిక ఎసరు పెట్టేస్తే న్యాయంగా ఉంటుందా ఏంటి? చెప్పే ముందు కొంచెం దాని తొలిక అన్ని కూడా ఆలోచన చేసుకుని చెప్పాలా? ఇలా ఏది పడుతుంది ఎప్పుడు పడితే అప్పుడు మాట్లాడిస్తే ఎలాగండి నాకు తెలియగలిగితే. పేరే ఫ్యాన్స్, ఇదేమిటిది? మనకు మన సామాజిక వర్గం నుండే పోటీ వచ్చిందా? షత్. నమస్కారం చిరంజీవి గారు, నేనండి శోభారాణిని. మీరేదైతే పార్టీని వదిలేసి వెళ్లిపోయారో ఆ PRPకి కొత్త అధ్యక్షురాలండి. మీరేదైతే కాంగ్రెస్ ని నమ్ముకుని పోయారో ఆ మిడిసిపాటు వచ్చే ఏడాది వరకే. ఆ తర్వాత మై డియర్ ఫ్రెండ్స్, ఈ శోభారాణి ఏదైతే చెప్పిందో అది మనకు ముందే తెలుసు. అయినా ఈవిడతో కంటిన్యూ చేయడం మనకు అవసరం చెప్పండి? నో. అందుకే ఈ బుల్టెన్ ఎంతటితో క్లోజ్ చేస్తున్నా. మళ్ళీ నెక్స్ట్ వీక్ లో ఫేస్ తనిగించుకుంటా. అప్పటి వరకు సెలవు, నమస్కారం. జై మన ప్యాకేజీలు, జై జై మన ఎలివేషన్లు.